క్రైస్తలాడమ్మ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మాటలు వింటున్న నా ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలపు శుభములు నీకును నీ కుటుంబానికి దేవుడు కలుగు చేయనుగాక. మంచిది, దేవుడు ఉదయకాల సమయంలో చక్కటి మాటను చక్కటి వాగ్దానమును మన జీవితంలో దేవుడు నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే దేవుడు చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ లోకానికి ఆయన రక్షకుడుగా వచ్చి ఆయన మార్గమును చూపించి ఆ మార్గంలో ఎవరినైతే నిలబడతారో ఆ మార్గంలో నిత్యమైన ఆశీర్వాదము ఉన్నదని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనమందరం లెంట్ ప్రార్థనల్లో, అదేవిధంగా శ్రమల కాలం అని, లెంట్ ప్రార్థనస్ అని, అదేవిధంగా గుడ్ ఫ్రైడే ముందు పరిశుద్ధ వారాలు అని అనేకమైన రీతిలో మనము నేర్చుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. కానీ దేవుడు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక మార్గాన్ని మనకు చూపించాడు. ఆ మార్గంలో ఉన్న వారి జీవితం ఎలా ఉంటుందో దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క భూమిలో ఆ భూమికి ఆయన వ్యవసాయకుడిగా నిలబడుతున్నాడు. అంటే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు ఏమంటాడంటే ఫలభరితంగా చేస్తాడు. ఆ భూమికి ఎవరు అధిపతి అంటే వ్యవసాయకుడు. ఒక భూమి ఉందనుకో, ఆ భూమి సాధును చేయబడాలి అన్నా, ఆ భూమి ఉపయోగపడాలి అన్నా, ఆ భూమి ఫలభరితం అని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దాన్ని వ్యవసాయం చేసేవాడు చాలా ప్రాముఖ్యమైనవాడు. ఒక క్రైస్తవుడి జీవితము, దేవుని ఎరిగిన వారి జీవితము, లేదా దేవుని కొరకు నిత్యము ఆశీర్వాదకరము కొరకు, కృప కొరకు ఎదురు చూస్తున్న వాడి జీవితము ఫలభరితంగా మార్చబడాలి అంటే, నీవు ఫలించాలి అంటే నీవు దేవుని యొక్క వ్యవసాయము అనే భూమిలో నువ్వు నిలబడాలి. ఈ భూమి సదును చేయబడుతుంది. మనం ఎప్పుడైతే దేవుని యందు, అందుకే 4వ అధ్యాయంలో ఆయన ఏమంటాడే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేనును నిలిచి ఉండేదని అన్నాడు. అంటే ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారి పక్షమున దేవుడు నిలబడతాడు. ఎవరైతే దేవునికి సానుకూలంగా ఉంటారో వారి జీవితము ఆశీర్వదించబడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే కుటుంబం అయితే ఎవరైతే అనే ఈ భూమి మీద, అంటే ఈ యొక్క ప్రాంతంలో, ఈ జీవితంలో దేవుడు మనకు వ్యవసాయకుడిగా ఉన్నప్పుడు మనం జీవితము దేవునికి సానుకూలంగా ఉండాలి. అంటే దేవునికి సహకారులు, దేవుని కొరకు జీవించే వారంగా మనం ఉండాలి. ఆయన యందు నిలిచుండేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మన యందు నిలిచి ఉంటాడట. 5వ వచనంలో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వారు బహుగా ఫలిస్తారట. అంటే దేవుని యందు మనము నిలవించబడటం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. మనము మన జీవితము దేవునికి సానుకూలంగా ఉన్నప్పుడు దేవుడు మనలను, దేవుడు తెలవటం కాదు, చాలామందికి దేవుడు తెలుసు. యేసుప్రభు అంటే ఎవరో, యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు అందరికీ తెలుసు ఒక రక్షకుడు అన్నాడు, దావీదు కుమారుడు అని కొంతమంది అనేకమైన విధాలుగా. కానీ దేవునిని ఎరగటము కాదు, దేవునిలో జీవించిన వాడు ఫలించబడతాడు అంటున్నాడు. అంటే ఆయనతో నిలబడిన వాడు ఫలించబడతాడు, దేవునిలో నిలబడిన వాడు ఫలభరితంగా మార్చబడతాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, నీ జీవితం ఎలా ఉండాలి అంటే దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి. అప్పుడు నీవు ఫలభరితంగా మార్చబడుతున్నావు. అందరూ అనుకోవచ్చు, ప్రభువా నా జీవితంలో ఇంకా ఫలించలేని వృక్షంలా నేను ఉన్నాను ప్రభువా, ఐఎమ్ నాట్ గెటింగ్ ఏ గుడ్ లైఫ్ ఇన్ నా జీవితంలో ప్రభువా, నాకు ఒక మంచి జీవితం కలగలేకపోతుంది, మంచి ఆత్మీయత కలగలేకపోతుంది, మంచి ఆశీర్వాదం కలగలేకపోతుంది. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ద సాటిస్ఫై వాట్ ఎవర్ ఐ హ్యావ్ రైట్ నౌ లార్డ్. నాకు ఏదైతే నాకు ఇప్పుడు ఉందో దానివల్ల నేను సంతృప్తి పొందలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు ఒకటే ఒక మాట చెప్తాడు, నా యందు నీవు నిలిచుంటే నీ యందు నేను నిలిచి ఉంటా. నీవు నన్ను ఎరగటం కాదు, నాలో నీవు ఉండాలి.
అప్పుడు దేవుడు ఫలభరితంగా మార్చబడతాడు. నిజముగా నీవు ఫలించాలి అన్నా, నీవు అభివృద్ధిపరచబడాలి అన్నా, నీ కుటుంబము దీవించబడాలి అన్నా, నీ కొలిమిలి లేని వాటినన్నిటిని దేవుడు తీసివేయబడాలి అన్నా, ఒకే ఒక మార్గం, ఆయనతో నువ్వు నిలబడాలి, ఆయనలో నువ్వు జీవించాలి, ఆయనకు సానుకూలంగా నీ బ్రతుకు ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 క్వాలిటీస్ ఉంటాయో, ఆయనకు సానుకూలముగా నీవు ఉండాలి, రెండోది ఆయనలో నీవు ఉండాలి, మూడోది ఆయనతో నీవు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా, దీవెనకరంగా, మహిమకరంగా దేవుడు ఉంచుతాడు. అటువంటి కృప ఉదయకాల సమయంలో నీకును నీ కుటుంబానికి కలుగ చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభు ఫలభరితమైన జీవితము మాకును, మా సంఘాలకు, మా సంఘ బిడ్డలకు, చూస్తున్న వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. విని అయ్యా, మేము ఫలించాలి, అభివృద్ధిపరచబడాలి. అటువంటి కృపతో మమ్మల్ని అందరూ నిలబడి దినము ప్రభు నీ కృప, నీ ఆత్మీయతను ప్రతి బిడ్డ మీద ఉంచి మీరే సహాయం దయచేసి దీవించి తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.